వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో కేటీఆర్ చేసిన మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నవాబ్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకు మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల మీద అవమానమైన వ్యాఖ్యలు చేయడం, ఆయన ఉల్లిపాయలు తీసుకోవాలి, కూరగాయలు తీసుకురావాలి, ఇట్లా మహిళల పైన ఆర్టీసీ బస్సులో వచ్చి బ్రేక్ డాన్స్ చేయాలి, ఆ డాన్స్ చేసుకోండి వీళ్ళు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికెలా అని చెప్పడం వల్ల కేటీఆర్ మీద మేము తీవ్రంగా ఖండించి ఈ యొక్క ధర్నా తెలిపి ఆయన దిష్టిబొమ్మ చేయడం జరిగింది. తెలంగాణలో పైన ఏదైతే అనిశ్చిత వాక్యాలతో కేటీఆర్ గారు ఈరోజు మహిళా లోకాన్ని మొత్తాన్ని, తెలంగాణలో ఉన్న మహిళా లోకాన్ని మొత్తాన్ని కించపరుచు వాక్యాలు చేయడం జరిగింది. ఆయన ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే తెలంగాణలో ఉన్న యావత్తు మహిళా లోకం అంతా వారిని ఈరోజు అడ్డుకోవడం జరుగుతుంది. ఈ తెలంగాణ వ్యాప్తంగా తిరిగే ప్రసక్తి ఉండదని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ ఖబర్దార్, ఏదైతే నువ్వు మేము తెలంగాణలో పోరాటాలు చేసి తీసుకొచ్చి పెడితే ఈ రోజు నువ్వు మంత్రి అయినవు. ఈ మంత్రి కూడా ఎవరు చేశారంటే ఇది తెలంగాణ మహిళా లోకం అనేది నువ్వు మర్చిపోతున్నావు. అయ్యా అబ్బా కొడుకులు వీళ్ళందరూ కలిసి మీరు ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే మీరు అధికారంలో లేవని ఆంభావంతో మాట్లాడుతున్నారు. ఆ ఆంభావం నుంచి ఇంకా మీరు బయటకు రాలేరు. మీరు ఇప్పటికైనా వెనక్కి వచ్చి మీరు మహిళా లోకానికి ఏమైనా సజెషన్ ఇస్తే ఇవ్వాలి తప్ప, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలు బడుగు బలైన వర్గాల పార్టీ. ఏం చేయాలో తెలుసు. 2 లక్షల రుణమాఫీ అన్నది 2 లక్షల రుణమాఫీ చేసి చూపించినాం. ఏవైతే ఇంకా 6 గ్యారంటీలు 3 గ్యారంటీలు ప్రజలకు చేసినాం, ఇంకో 3 గ్యారంటీలు ప్రజలకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. కావున నువ్వు ఏమైనా ఆలోచనలతోటి మంచి పరిజ్ఞానంతో ఇవ్వాలనుకుంటే ఈ తప్పితే గాని మీరు మహిళా లోకాన్ని మరి పదే సీతక్కని గాని అలాగే ఈ మహిళా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మహిళా లోకాన్ని నువ్వు డాన్సులు చేయాలి, ఎల్లిపాయలు తీసుకురాలి, కుట్టుకునాలి అని ఇదని పదజాలం మంచిది కాదు. ప్రతి కుటుంబంలో వారి పరిస్థితులను బట్టి నడుచుకుంటుండొచ్చు. కానీ ఇవి ఈ రోజు మహిళా లోకాన్ని మొత్తాన్ని కించపరిచిన యావత్తు ఖబర్దార్, నిన్ను అడ్డుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలను ఈ రోజు రేపు నువ్వు వెనక్కి తీసుకొని మహిళా లోకానికి క్షమాపణ చెప్పుకుంటే అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.